బుద్ధిహీనురాలి వ్యక్తి చెప్పిన మాటను బట్టి మిగతా నలుగురు కూడా ఏమైపోయినారు? బుద్ధిహీనులైనారు. అయితే ఈ ఒక్క బుద్ధిహీనురాలితో చేసిన సహవాసం, ఫ్రెండ్షిప్ ఈ మిగతా నలుగురిని కూడా ఏం చేసింది? చెప్పాలా? ఏం చేసింది? బుద్ధిహీనులుగా మార్చింది. ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన అతి త్వరలో మన దగ్గరికి రాబోతూ ఉన్నాడు. మరి నీ సహవాసం, నీ ఫ్రెండ్షిప్, నీ దోస్తాని, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నావు? బుద్ధిహీనులతో చేస్తున్నావా? బుద్ధి కలిగిన వారితో చేస్తున్నావా? బుద్ధిహీనులు. యేసుప్రభు నమ్మినా యేసుప్రభు సొంత రక్షకునిగా అంగీకరించినా కానీ బుద్ధిహీనత, ఒక చిన్న ఆ బుద్ధిహీనత వలన నలుగురిని కూడా ఏం చేసింది? ఈ సమాసం ఏం చేసింది? బుద్ధిహీనతలోనికి నడిపించి. అందుకనే ఈ 5 మంది కన్యకలు ఏమైపోయినారంట? బుద్ధిహీనులుగా మార్చబడినారంట.